హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీక్ బ్రూస్కి ఫీవర్ వచ్చింది. చెక్ చేస్తే అరౌండ్ 104.9 ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 105. కొంచెం హ్యూజ్ అనమాట ఫీవర్. సో ఈ ఫీవర్ ఎందుకు వస్తుందంటే మ్యాక్స్ ఇంత హై ఫీవర్ వచ్చింది అంటే రీజన్ టిక్ ఫీవర్ వల్ల ఉంటుంది, టిక్స్ వల్ల ఉంటుంది. సో తీసుకెళ్తే వాళ్ళు ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. సో చూడండి ఒకసారి బ్రూస్ గడ్ ఎలా ఉన్నాడు బ్లడ్ తీసుకుంటుంటే. సో చాలా కామ్గా ఉన్నాడు. బ్లడ్ శాంపుల్ కోసం బ్లడ్ తీసుకున్నారనమాట ఫస్ట్. సో టెస్ట్ చేసి తర్వాత ఏం ట్రీట్మెంట్ ఇస్తామనేది చెప్తారనమాట. సో ఇలా ఫస్ట్ బ్లడ్ తీసుకున్నారు. వాళ్ళు శాంపుల్ తీసుకెళ్ళాక సో రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం నేను బ్రూసు. సో అక్కడ ఇలాగా. సో ఈ టైంలో ఏమైందంటే వెట్ కదా, సో ఇంకొక పప్పీ వచ్చింది. సో సేమ్ ఈ పప్పీకి కూడా ఏంటంటే ఐ థింక్ ఫీవర్ అనుకుంటా, అరౌండ్ 5 డేస్గా ఫుడ్ తినలేదంట. బట్ 5 డేస్గా ఫుడ్ తినకపోతే కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉంది తెలుసా ఆ పప్పీ. కొంచెం అసలు బ్లడ్ టెస్ట్ చేయడానికి, బ్లడ్ తీయడానికి కూడా వాడు అసలు ఒప్పుకోలేదు. 5 డేస్ ఫుడ్ తినలేదు. సో కానీ అంత హైపర్ యాక్టివ్ ఉన్నాడు, చాలా యాక్టివ్గా. సో థింగ్ ఏంటంటే సో ఫైనల్గా తీసుకొని బ్లడ్ టెస్ట్కి ఇచ్చారు వాళ్ళు కూడా. సో మా వాడు చూడండి ఎలా ఉన్నాడు బ్రూస్ గాడు, వాడిని చూస్తూ బాగా భయపడుతూ ఉన్నాడు అనమాట. సో కానీ ఇంకా రిపోర్ట్స్ కోసం మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఫైనల్గా రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. బ్లడ్లో ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయన్నమాట. యాక్చువల్ పప్పీకి వచ్చి డాగ్స్కి 2 lakhs ఉండాలి ప్లేట్లెట్స్, మనోడికి 52,000 చేంజ్ అరౌండ్ ఉంది. సో ఆ ప్లేట్లెట్స్ తగ్గాయన్నమాట. సో టిక్స్ వల్లే ఈ బ్లడ్లో ప్లేట్లెట్స్ తగ్గుతుంది. ఈ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల ఫీవర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఏంటంటే డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే ఇంజెక్షన్స్ చేస్తాను ఇవాళ, తగ్గితే ఓకే, సెకండ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, సిరప్స్ ఇస్తారు. తగ్గలేదంటే సెకండ్ డేకి కూడా మనం ఏంటంటే మళ్ళీ వచ్చి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, తీసుకోవాలన్నమాట బ్రూస్ కాడికి. సో ఇంజెక్షన్స్ అయ్యేటప్పుడు కూడా చాలా సైలెంట్గా 3 ఇంజెక్షన్స్ వేయించేసుకున్నాడు అనమాట. సో ఫస్ట్ డే డన్ అయిపోయింది. యాక్టివ్గానే ఉన్నాడు కానీ బట్ 104.9, 105 ఉందబ్బా ఫీవర్. ఇట్స్ ఎలా అంటే చాలా వేడిగా ఉంది. వాడి చెవులు పట్టుకున్నా వేడిగా ఉన్నాయి. సో వాడి నోట్లో కూడా లైక్ చాలా వేడిగా ఉందన్నమాట, నాలుక కూడా. ఓకే డన్. సో ఇక్కడ రండి, మీకు ఒకరిని పరిచయం చేస్తా. ఆ వెట్లో ఇంకొక పప్పీని చూశాను, చాలా బాగుంది. ఇది ఫ్రెంచ్ బుల్డాగ్ అంట. అరౌండ్ 3 months 4 months ఉందన్నమాట. వ్యాక్సినేషన్కి వచ్చారు, చాలా బాగుంది పప్పీ కూడా. ఓకే డన్. ఫస్ట్ ఇప్పుడు సెకండ్ డేకి వచ్చామన్నమాట. సో మళ్ళీ వెట్కెళ్ళి టెంపరేచర్ చెక్ చేస్తే టెంపరేచర్ ఇప్పుడు నార్మల్ అయింది, 102. సో ఫీవర్ తగ్గిందనమాట. కానీ ఏంటంటే ఆ ప్లేట్లెట్స్ మనం పెంచాలి కాబట్టి సో దానికి టైం తీసుకుంటుంది. బట్ సెకండ్ డే కూడా మనం ఇంజెక్షన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఆ డోస్ ఇవ్వాలన్నమాట. సో సెకండ్ డే కూడా వాడికి డోస్ ఇచ్చేసాం ఇంజెక్షన్స్. ఫైన్, అక్కడికి బ్రూస్ గాడు సెట్ అయ్యాడు. దాని తర్వాత మీరే చూడండి మన వాడి రియాక్షను, యాక్షను ఎలా ఉంటుందో దీని తర్వాత వస్తుంది. సో ఫైనలీ పిల్లోడైతే రెడీ అయిపోయాడు, చూడండి మీరు. ఓకేనా ఇప్పుడు హెల్త్ ఓకేనా అంటున్నా? స్టడీ అయిపోయావు. నిన్న మొన్న పడుకున్న ప్లేస్ నుంచి కదలలేదు. సరే హాస్పిటల్కి వెళ్దామా? ఈరోజు ఇంజెక్షన్స్ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ వేసుకుంటావు ఇంజెక్షన్స్. అరే వారు ఒక రోజుకే వెళ్దాం, హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ వేసుకుని వద్దాం. లెట్స్ గో, వెళ్దామా? ఓకే ఫైన్.